సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. ప్రస్తుతం రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే విజయవాడలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, మొత్తం ఒకటే ఒక చర్చ నడుస్తుంది. ఒక చిన్న విషయమే కావచ్చు, లేకపోతే అది అందరికీ ఇంపార్టెంట్ విషయంగా మారిపోయింది. అది చిన్న విషయమే. ఎందుకనంటే రాజకీయాల్లో మార్పులు చేర్పులు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మార్పు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరెన్నికన్న ఒక రాజకీయ కుటుంబం వంగవీటి వంశకురని సంబంధించింది. ఆయన వారసుడు తీసుకునే నిర్ణయం కోసం ప్రజలందరూ, అటు వంగవీటి అభిమానులు, పలు పార్టీలు కూడా చాలా ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నాయి. ఏంటి అంటే ఆయన త్వరలో పార్టీ మారనున్నారని, అది మన స్వర్గీయ వంగవీటి రంగా గారి 75వ జయంతి ఉత్సవాల రోజున ఆయన విగ్రహం సాక్షిగా ప్రకటన చేయనున్నట్టు సామాజిక మాధ్యమాల్లో అన్నిట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ఆయన దగ్గర నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన కానీ, చిన్న సూచన కానీ ఎటువంటిది రాలేదు. ఇప్పటి వరకు ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు లేరు అనే మాట పక్కన పెడితే కొనసాగుతున్నారని అనుకుందాం. ఒకవేళ ఆయన టీడీపీలో కొనసాగుతున్నట్టయితే చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఆయన అడుగులు వేస్తూ అటు కొడాలి నానికి కానీ, లేకపోతే ఇటు వంశీ గన్నవరం ఆయనకి కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించబోతున్నారా? ఇదొక చర్చ. ఎందుకనంటే వీళ్ళు స్నేహత్రయం అందరికీ తెలిసిందే. వంగవీటి రాధా గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు. కానీ పలు పార్టీలో ఉన్నప్పటికీ వీరి స్నేహం చాలా మంచిగానే కొనసాగుతుంది. పలు ప్రకటనలు కూడా వాళ్ళు చేయటం జరిగింది. పార్టీలు ఏవైనప్పటికీ తమ స్నేహం ఎప్పుడూ బలంగానే ఉంటుందని, ఒకళ్ళ మంచిని మరొకళ్ళు కోరుకుంటారు. ఇది నిజంగా చాలా అందరూ ఆహ్వానించదగ్గ విషయం, చాలా హర్షించదగ్గ విషయం. ఆ విషయాన్ని పక్కన పెడితే రాజకీయ చతురతతో చంద్రబాబు వేసే వ్యూహంలో రాధా అడుగులు ఈ త్రయాన్ని ఇబ్బంది పెట్టనున్నాయా? ఎలాగూ మనం టీడీపీ తరపు నుంచి కావచ్చు, లేకపోతే ఈయన పార్టీ మారితే జనసేన తరపున కావచ్చు, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒకటే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి అందరికీ అంటే ఒక 190 మంది తెలిసిన సమాధానం, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తూర్పు నియోజకవర్గానికి ప్రాధాన్యత వహించారు ఇంతకు ముందు. తర్వాత కొన్ని దురదృష్టకర పరిస్థితుల్లో ఆయన అతి స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలవటం జరిగింది. అయినప్పటికీ ఆయన చరిష్మా ఎప్పటికీ తగ్గలేదు. ఎందుకంటే ఆయనకున్న నిజాయితీ, నిష్కర్షగా మాట్లాడే పరిస్థితి ఆయన్ని ప్రజలకి దగ్గరికే చేస్తున్నా కానీ ఏనాడు దూరం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో బేరీజు వేసుకుని ఆయన గనక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ పోటీ ప్రభావం అటు అవినిగడ్డ, బందరు, పెడన, పెనమలూరు, ఇటు గుడివాడ, గన్నవరం, ఈ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగవీటి అభిమానులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు కావచ్చు, వంగవీటి సామాజిక వర్గ ఓటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా గంపగుత్తగా రాధాబాబు ఏ పార్టీలో అయితే ఆయన కొనసాగదలుచుకున్నారో, పోటీ చేస్తున్నారో ఆ పార్టీకే తమ ఓటుని వేసి తమ అభిమానాన్ని చాటుకునే అవకాశం ఉందనేసి ఒక వినికిడి. ఎందుకనంటే ఎప్పుడైనా సరే నేను ఇలా చేయదలుచుకున్నాను, నాకు ఇలా మీరు మద్దతు ఇవ్వండి అని అడిగిన పరిస్థితుల్లో ఆయన ఎప్పుడూ కూడా ఆయనకి ఎవరు నో చెప్పలేదు. ఏదో కొన్ని 2 సందర్భాల్లో కూడా ఇతరత్ర ప్రాముఖ్యతల వల్ల కావచ్చు, అతి స్వల్ప తేడాతోనే ఆయన రాజకీయాల్లో ఓటమి చెందడం అనేది జరిగింది పోటీల్లో. సో ఈ పరిస్థితి అంటే ప్రస్తుతం రేపు జూలై 4వ తారీఖు వాళ్ళ నాన్నగారు స్వర్గీయ వంగవీటి రంగా గారి 75వ జయంతి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి విగ్రహానికి, రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాల వేసి సంయుక్త ప్రకటన చేయొచ్చు అనేసి వివిధ ఫేస్బుక్ ఐడీల్లో కావచ్చు, లేకపోతే ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, వాట్సాప్లో కావచ్చు హోరెత్తిపోతుంది ఈ రోజంతా కూడా. అయితే ఎప్పుడు ఇటువంటి వార్తలకి జనసేన అధికారిక వెబ్సైట్లో వస్తే దాన్ని మనం నమ్మకంగా తీసుకోవచ్చు. కానీ ఆయన నాదెళ్ల మనోహర్ గారిని కలిసిన ఫోటోలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పటి వరకు అధికార వెబ్సైట్లో రాలేదు. కానీ జనసేన అధికార వెబ్సైట్లో వంగవీటి రాధాకృష్ణ గారు మనోహర్ గారిని కలిసి చర్చించు, అది ఏ రకమైన కలయికైనా సరే కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కలిసి అదే జనసేన వెబ్సైట్లో వచ్చేసరికి
అది ఇంకొంచెం ప్రాముఖ్యత ఏర్పాటు చేసుకుంది. దాంతో అటు వంగవీటి రాధా గారి ఇంటి దగ్గర కార్యకర్తల కోలాహలం పెరిగింది. అలాగే మీడియా మొత్తం ఆయన గురించి వెయిట్ చేసింది. అయితే ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ చంద్రబాబు రాజకీయాల గురించి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే, ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న మనిషిని, అంటే ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన్ని తీసుకుని గన్నవరంలో వంశీకి అగైనెస్ట్గా, అంటే వంశీ కావచ్చు, ఇంకొక కావచ్చు, వైసీపీకి అగైనెస్ట్గా ఆయన్ని పోటీకి నిలబెడితే ఎలా ఉంటుందనే ఆలోచన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఆల్రెడీ గద్దె రామ్మోహన్ గారు ఆయన ఇండిపెండెంట్గా అక్కడ గెలిచారు. ఆయనకు ఒక మంచి ఓటింగ్ అక్కడ ఉన్నది. సో ఎదుటి వాళ్ళని ఏ రకంగా మనం ఎదుటి పార్టీని మనం దెబ్బ కొట్టచ్చు అనే ఆలోచనలో భాగంగా అయితే కావచ్చు, ఇంకా ఇతరత్ర సర్దుబాట్ల వల్ల అయితే కావచ్చు, బలంగా కనపడేది ఇక్కడ తూర్పులో వంగవీటి రాధాకృష్ణ, అక్కడ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గద్దె రామ్మోహన్ అయితే ముందే మనం అనుకున్నాం కదా, ఆయన చాలా ఇంతకు ముందు కూడా గెలిచారు. ఆయన అక్కడ ఆయనకి ఎటువంటి వివాదాస్పదమైన వ్యక్తి కాదు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న ఓటింగ్ సేమ్ అలాగే ఉండొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా వైసీపీకి 800 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి పాలయ్యారు. అంటే ఆఖరికి ఆ నెక్ మూమెంట్ లో కూడా 800 ఓట్లు తగ్గి ఓడిపోయారంటే, అవతల పార్టీ ఓడిపోయారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీడీపీ చాలా బలంగా ఉన్నట్టే మనం అనుకోవచ్చు. ఇక్కడ పూర్వపు ఎన్నికల్లో యార్లగడ్డ వెంకటరావు గారు 800 ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది. అలా చూసుకుంటే ఇక్కడ వైసీపీ ఓటింగ్ కూడా ఉంది. అది జగన్ ఆ టైంలో ఇచ్చిన హామీల వల్ల కావచ్చు, ఆయన ఇమేజ్ కావచ్చు, లేకపోతే లోకల్ ఇమేజ్ కావచ్చు, ఎట్లన్నా సరే యార్లగడ్డ గారికి సంబంధించిన సామాజిక వర్గ ఓటర్లు కావచ్చు, ఏదైనా సరే అక్కడ అతి తక్కువ తేడా ఓట్లతో మాత్రమే ఓడిపోవటం జరిగింది. అది పక్కన పెడితే ఇక మన గుడివాడకు వద్దాం. ఇటీవలే గుడివాడలో కొడాలి నాని గారు కానీ ఆయన సంబంధికులను ప్రకటన చేసిన సందర్భం ఏమని అంటే, మాకు రంగగారి అభిమానులు అంటే రంగగారి సామాజిక వర్గం కాపుల ఓట్లు సుమారు 40,000కు పైగా ఓట్లు ఉంది. వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు. ఎందుకంటే నేను అందరికీ సమాన న్యాయం చేస్తుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నేను నాకు కుదిరిన రీతిలో, నాకు చేతన రీతుల్లో నేను సహాయం చేస్తూనే ఉన్నాను. ఏ పని విషయమైనా సరే నేను చేసి పెడుతూనే ఉన్నాను. అది పర్సనల్ గా కావచ్చు, లేకపోతే నియోజకవర్గ పరంగా, అభివృద్ధి పరంగా కావచ్చు, నేను చేసుకుంటూ వస్తున్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ రాధాబాబు గారు గనక తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు డెఫినెట్ గా సామాజిక వర్గ ఓటర్లందరూ, గుడివాడలో ఉన్న వంగవీటి సామాజిక వర్గ ఓటర్లు కావచ్చు, వంగవీటి అభిమానులు కావచ్చు, తప్పనిసరిగా ఆలోచనలో పడతారు మనం ఎవరికి ఓటు వేయాలి అనే విషయం మీద. అది డెఫినెట్ గా కొడాలి నాని గారికి వ్యతిరేకంగానే ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇక కొడాలి నాని గారు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, జనసేన అధినేత మీద ఎప్పుడు ఏదో రకమైన కామెంట్లు చేయటం, దత్తపుత్రుడని కామెంట్ చేయటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కొడాలి నాని గారు ఒక రకంగా మాట్లాడితే, ఇక పేరు నాని గారు మరో రకంగా ఇంకొంచెం ముందుకు పోయి మాట్లాడటం, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ తమ మైండ్ లో పెట్టుకున్నారు. ఎందుకనంటే రేపు ఎన్నికలప్పుడు మాత్రమే తమ ప్రభావం చూపించదలుచుకున్నారు. అనవసరమైన కామెంట్లు, అంటే ఎవరెవరో మాట్లాడింది వేరు, పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు మాట్లాడింది వేరు, ఒక మాజీ మంత్రి ఒక్కళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడింది వేరు. ఎందుకంటే ఒక రాజకీయ అధినేత మీదగా కామెంట్లు చేసేటప్పుడు చేస్తా ముందు వెనుక ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అదన్నీ కూడా లెక్క చేయకుండానే ఈ నానీలిద్దరూ కూడా మాట్లాడటం అనేది కూడా సదరు సామాజిక వర్గం చాలా బాధపడుతున్న సంగతి. ఈ విషయాన్ని వాళ్ళు బయటికి చెప్పలేకపోయినప్పటికీ వాళ్ళ మనసులో ఉన్నాయని మాత్రం ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇక బందరు పేరు నాని గారి విషయానికి వస్తే, ఆయన మాట్లాడే తీరు ఆఖరికి ఆయన సొంత కులం కాపులు అని ఏకవచనాలు, బూతులు తిట్టడాలు, డిఫరెంట్ గా చాలా అసభ్యకరమైన పదజాలం కూడా మాట్లాడటం జరిగింది అనేది మనం వార్తల్లో చూస్తున్నాం, సామాజిక మాధ్యమాల్లో చూసాము, ఛానల్స్ లో కూడా ప్లే అయింది. తర్వాత ఆయన మళ్ళీ దాని గురించి ఏ విధమైన పశ్చాత్తాపం పొందినట్టుగా కూడా కనిపించలేదు. ఎందుకనో తెలియదు. మరి ఆ విషయాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని తమ హృదయంలో పెట్టుకుంటున్నారు, తమ ఆలోచనలో పెట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే రాదా, ఇక్కడ ప్రతిదీ కూడా రాధాబాబు చుట్టూనే రాజకీయం అంతా ముడిపడి ఉంది ఈ జిల్లాలో. రాధాబాబు గారు ఎప్పుడైతే ఒక పార్టీ తరపున తాను నిలబడుతున్నాను, ఒకవేళ టీడీపీ తరపునే పోటీ చేస్తున్నారు అనుకుంటే, డెఫినెట్ గా సదరు సామాజిక వర్గం మొత్తం కూడా వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశమే ఉంది ప్రస్తుత ఎమ్మెల్యేలకి. అలాగే పేరు నాని గారి కోసం చూసుకుంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరో పోటీ చేస్తే వాళ్ళకి మద్దతుగా ఓటింగ్ చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ అందరి అంచనా కూడా. ఏ ఒక్కరి అంచనా కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రస్తుత పరిస్థితి తెలిసిన ప్రతి వ్యక్తి, అంటే కొంచెం నాలెడ్జ్, రాజకీయాల గురించి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంకా సమాజంలో
అందరితో కలివడిగా తిరిగే వాళ్ళ వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ నోటమ్మటి నుంచి ఒకటే ఒక మాట, ఈసారి తప్పనిసరిగా ప్రభావితం చూపించదలుచుకుంటున్నారు. అది ఏ రకమైన ఏదో అది మళ్ళీ ఈ రాధాబాబు గారు జనసేనలో పోటీ చేస్తే ఒక రకమైన ఓటింగ్ జరగవచ్చు, లేకపోతే ఒక రకమైన ప్రభావం ఉండొచ్చు. టీడీపీలో పోటీ చేస్తే ఒక రకమైన ప్రభావం ఉండొచ్చు. ఒకవేళ జనసేనలో పోటీ చేయడం జరిగితే అది జిల్లా మొత్తంలో కావచ్చు. ఇక ఫర్దర్ గా మన తర్వాత రాబోయే పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోసారి మనం మిగతా ప్రాంతాల నుంచి కూడా ఉన్న సమాచారాన్ని సేకరించుకుని మరోసారి చర్చించుకుందాం. ప్రస్తుతానికైతే రాధాబాబు గారు తీసుకునే నిర్ణయం అది ఎలాంటిది ఏంటి జూలై 4వ తేదీ నాడు తెలియడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గనక జనసేన పార్టీలో తాను జాయిన్ అవుతున్నారు, లేకపోతే తాను పార్టీ మారుతూ జనసేనకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నానని చెప్పటమా, లేదా ఇవన్నీ ఊహాగానాలన్నీ కొట్టేస్తారా అనేది తర్వాత విషయం. ప్రస్తుతానికైతే ఈ అంశంల మీద ఈ రాధాబాబు గారి నిర్ణయం కావచ్చు, రాధాబాబు గారి పాత్ర జిల్లాలో ఈ ప్రాంతాలతో పాటు అనేక రకాలైన మార్పులు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. ఇది ఈనాటి ఈ అనాలిసిస్. నేను మీ ఆకుల తిరుమలరావు, కాపునాడు టీవీ. Please subscribe our channel